అనంతపురం ఉమ్మడి జిల్లా వెనుకబడిన ప్రాంతాల వేదిక జిల్లా కమిటీ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మొత్తం కమిటీ మెంబర్లు, అదేవిధంగా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు మొత్తం అంతా కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యి భవిష్యత్ కార్యక్రమాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈరోజు జిల్లాలో ప్రాజెక్టుల విషయం అయితే మెడికల్ కాలేజీల విషయం, జిల్లా సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. రేపు ఉదయం రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర నాయకుడు ఇక్కడ రావడం కాలవల్ని ప్రాజెక్టులు కూడా ఒకసారి సందర్శించడానికి కూడా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కమిటీ ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాలనేటువంటి నిర్ణయాలు సుదీర్ఘంగా పోరాటాలను తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే జిల్లా అధ్యక్షులుగా నాకు ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య పైన కూడా కమిటీ అంతా నా పైన అభిమానంతో స్పందించి నా గురించి నన్ను మాట్లాడించడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ పోరాటాలు చేసేటువంటి మనకి అనేక సమస్యలు రాబోతున్నాయి. ఎందుకంటే మనం ప్రజాస్వామికంగా ప్రజల పక్షానుండి ప్రజల కోసం పోరాడేటువంటి తత్వంతో మనం ముందుకు పోతుంటే మన వల్ల అనేక రకమైన అడ్డంకులు తీసుకొచ్చి ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి గొంతును నలమాలని చూస్తున్నటువంటి కుట్ర ఈరోజు ముఖ్యంగా నా పైన జరుగుతూ ఉందని మాత్రము స్పష్టము. నేను 2018లో ఒక ఓనర్ ద్వారా నేను 21.5 సెంటు భూమిని కొన్నాను. ఆ భూమి పైన కొంతమంది అదే పనిగా నా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా భూమిలో రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పినా వాళ్ళు ఏమాత్రం కూడా వాటిని చూసే పరిస్థితులు లేరు. ఇలాంటి పరిస్థితి ఈ ఇడిగిలిపల్లి స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను, అయ్యా నాది ఇదిగో పలానా రోజు నుంచి డైక్లాట్ నుంచి ఈ రకమైన లింకులు ఉన్నాయి, ఈ రకమైన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, చూడండి చెప్తా ఉన్నాను. 1939 ఆ పైన నుంచి కూడా సాగులో ఉన్నటువంటి వాళ్ళ నుంచి నేను కొన్నాను. ఆ పైన డైక్లాట్లో ఉన్నటువంటి చిన్న పుల్లప్ప, పెద్ద పుల్లప్ప, కుమ్మర చిన్న పుల్లప్ప, పెద్ద పుల్లప్ప ల్యాండ్ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా బాగుపరిష్కారాలు ఎక్కడ చేసుకున్నారో అవి రికార్డు మూలకంగా లేవు. వాళ్ళు ఇది మీది అది నీదని ఓవరాల్ బాగుపరిష్కారాల్లో వాళ్ళు భాగాలు తీసుకున్నారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎవరెవరు భాగాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ చిన్న పుల్లప్ప నేతను ఒక భార్య, ఒక ఉంపుడు కత్తె, అంటే ఆమె చుట్టమరాల కిందకి లెక్క ఉంది. పెండ్లాంకి ఏమో 2 కొడుకులు పుట్టారు. ఆ ఉంపుడు గతికైతే 4 కొడుకులు పుట్టారు. ఆయన 39లో ఒక డాక్యుమెంట్ రాసినారు. ఆ డాక్యుమెంట్ ఏమని, ఆయనకు వచ్చిన భాగాలన్నీ కూడా పంచినాడు. 441, 440, 72, 150, 145, తర్వాత 144 ఓటర్లు బాగుపరిష్కారాలు చేస్తూ ఈ 144 60 ఎకరాల 65 సెంట్లు భూమిని పెద్ద పెన్నాం కొడుకులు సగము, చిన్న పెన్నాం కొడుకులు సగం 32 సెంట్లు, 32.5 సెంట్లు రాసినాడు. అందులో ఈ కీపు ఎవరైతే కీప్ అని రాసినాడో ఆమెకు 4 పిల్లలు. 4 పిల్లల్లో ఒక్కరు మాత్రమే మేజర్ అయినాడు, మిగతా వాళ్ళంతా మైనర్లుగా ఉన్నారు. ఆనాడు 39లో ఈ మేజర్ అయినటువంటి నారప్పకి ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ నారప్ప ఈ పిల్లలు అయినందున మళ్ళీ ఈ ముగ్గురులో ఒకరు
చిన్నప్ప అనే అతనికి 1942లో ఆయనకి రిజిస్టర్ చేయడం జరిగింది. నారప్ప చిన్నప్పకి. చిన్నప్ప అదే భూమిని 1953లో అది పెన్లాం కొడుకునేటువంటి చంద్రప్పకి అది రిజిస్టర్ చేయడం మొత్తం భూమి అంతా. అప్పటి నుంచి పెన్లాం కొడుకులు చంద్రప్ప, పెద్ద చంద్రప్ప, చిన్న చంద్రప్ప దాన్ని అనుభవించుకుంటా రెవెన్యూ రికార్డులోనే ఉన్నారు. మరి వాళ్ళు 65లో వాళ్ళు ఇద్దరు సబ్ డివిజన్లు చేసుకున్నారు. ఒక భూమి 144 ఒకటో లెటర్లో 65 సెంట్లు భూమి చిన్న కొడుకు అయినటువంటి, చిన్న తమ్ముడు అయినటువంటి రామచంద్రప్పకు ఆ భూమి అంతా వచ్చింది. ఆ భూమి రామచంద్రప్ప అప్పటి నుంచి 2003 వరకు కూడా రామచంద్రప్ప సాగులో ఉన్నాడు. అది ఈ గ్రామంలో అందరికీ తెలుసు. అంతకుముందు కూడా పెన్లాం కొడుకులే దాంట్లో సాగులో ఉన్నట్టు కూడా రెవెన్యూ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ అతను 2003లో అనంతపురం ఉన్న కుదబద్దీన్ వాళ్ళ సంతానానికి 65 సెంట్లు అమ్మడం జరిగింది. వాళ్ళు అదే నెలలోనే ముస్లిం లా ప్రకారము వాళ్ళు ముగ్గురు కూడా సబ్ డివిజన్లు చేసుకొని భాగాలు చేసుకొని వాళ్ళు ఏబిసి అని ముగ్గురు పంచుకోవడం జరిగింది. అందులో 3 ఏబిను ఇతరులకు అమ్మినారు. సి మాత్రము నాకు రిజిస్టర్, బద్రునిసా బేగం అనే ఆమె నాకు రిజిస్టర్ చేస్తే ఆ రోజు నుంచి నేను రెవెన్యూ లెక్కల్లోను ప్లస్ సాగులోను నేనే ఉన్నాను. నాకు ఇంతవరకు ఎవరు ప్రశ్నించిన కూడా లేదు. ఈరోజు హఠాత్తుగా వచ్చి నాకు భాగం ఉన్నాయని చెప్పి ఊరికి ఉద్దేశపూర్వకంగా వచ్చి దాంట్లో కుట్రదారులంతా కలిసి ల్యాండ్ మ్యాపింగ్ శిక్షణ అంతా కలిసి నా కింద కుట్రలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, చెప్పినాం, అయ్యా ఇది పరిస్థితి, ఈ ల్యాండ్ రికార్డు ఇక్కడ ఉన్నాయి, వీళ్ళని కరెక్ట్గా పరిశీలన చేయండి, నాకేమైనా దీంట్లో హక్కు లేదంటే నేను అంతా వదులుకొని పోవడానికి సిద్ధం, ఇది కరెక్టా కాదా చూడండి, ఇగో ఇవన్నీ పేగు డాక్యుమెంట్ ఈ రకంగా చేసినారు వాళ్ళు. మళ్ళా 5 సెంట్లు ఒకరికి చేసినారు, 16 సెంట్లు ఏబీలో చేసినారు, మళ్ళా 16 సెంట్లు మళ్ళా రద్దు చేసినారు, మళ్ళా చేసినారు. వాళ్ళకి కోర్టులోకి వేసినారు, కోర్టులో రద్దు చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏ రకమైన ఆటంకము లేనే లేదు, వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేవు. హక్కులు లేని భూముల్లో హక్కులు అన్నట్టు వచ్చి బెదిరించి నన్నే బెదిరిస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది? దీనికి పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు ఒత్తాసు పలుకుతారు. నాది పేక్ అంటారు, చూపించమనండి. ఒక లాయర్ని పిలిపింది, లా చట్టం ప్రకారం చూడండి, నాకు ఏమైనా కానీ హక్కులు లేవండి, నేను వదిలిపెట్టుకోవడానికి. ఇట్లా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నా పైన ఒక దాడి చేయాలనేటువంటి ప్రయత్నము ఈ పోలీసులను అడ్డబెట్టుకొని కొంతమంది కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే నేను గట్టిగా నిలబడతాను, న్యాయం కోసం పోరాడతాను, నాది న్యాయబద్ధమైనటువంటి పోరాటము, నేను హక్కు కోసం ఎంతటి వారితో అయినా తిరిగి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను నిలబడతాను అవసరమని మనస్ఫూర్తిగా చెబుతూ, నాకున్న హక్కులు ప్రభుత్వం వారు నిర్ధారణ చేసినారు. మీకు ఏమైనా ఉంటే ఉండాదంటే సర్వే చేయించుకో, కలెక్టర్కి, కోర్టుకు పో, ఇవన్నీ పోవు, నన్ను పొమ్మంటావా కోర్టుకు. ఈ సిఐ గారు, ఈ ఎస్ఐ గారు వీళ్ళు నిజంగా ప్రజల పక్షాన్ని పరిపాలన చేస్తాడారా, ఎవరికి పరిపాలన చేస్తారని ఒకసారి నెమరు వేసుకోమని అడుగుతాను. నా భూములోకి వచ్చి, నా ఏరియాలోకి వచ్చి, నా కాంపౌండ్లోకి వచ్చి నా పైన దౌర్జన్యం చేస్తే నేను నోరు మూసుకుని ఉడికే ఉండాలా? నా హక్కు నేను రక్షించుకోకూడదా? నా హక్కు నేను కాపాడుకోకూడదా? నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నాకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అనేది నా ప్రశ్న. అందుకే భవిష్యత్తులో దీనిపైన నేను గట్టిగా నిలబడతానని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, నా నిజాయితీని, నా డాక్యుమెంట్ ఒరిజినాలిటీని ప్రజలందరూ గుర్తించాలని కోరుతూ ఈ యొక్క సమావేశం జరుగుతుంది.